Yes, good evening everyone. So welcome back. So in this session we are going to discuss about one of the basic important concept, that is about the homologous series of compounds. ఏమంటుందని మనం హోమోలాగస్ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్. హోమోలాగస్ సిరీస్ అంటే అసలు ఏంటి, అసలు హోమోలాగస్ సిరీస్ అంటే ఏంటి, హోమో అంటే ఏంటి, లాగస్ అంటే ఏంటి, అక్కడ సిరీస్ ఏంటి, అసలు దేనికి సంబంధించింది అనేది మనం ఒకసారి చూద్దాము. సో వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు సే ద టాపిక్ నేమ్ ఈస్ హోమోలాగస్. సో దేనికైనా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ మనం ప్రొనౌన్సియేషన్, అసలు ఆ టాపిక్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేయగలుగుతున్నాం అన్నది మనం చూసుకోవాలి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ ఇచ్చిన పదంలోనే ఒక 30-40% మీనింగ్ ఉంటుంది. హోమోలాగస్ సిరీస్ అంటే సిరీస్ అంటే ఒక శ్రేణి, అంటే ఎక్కడ ఒకటి డిస్కంటిన్యూ అవ్వకూడదు, అంటే సిరీస్ అంటే కంటిన్యూగా రావాలి. హోమోలాగస్ అంటే మొత్తం అంతా ఒకే రకంగా ఉండాలి, హిటెరోలాగస్ కాదు. హోమోలాగస్ అంటే ఒక సగానికి సగం ఒక ఐడియా మనకు అక్కడే వచ్చేస్తుంది. హోమోలాగస్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ సేమ్ టైప్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ ఈజ్ కాల్డ్ హోమోలాగస్. అంటే ఎగ్జాక్ట్ డెఫినేషన్ కాదు, బట్ ఒక మైండ్ మ్యాపింగ్ లాగా అర్థమవుతుంది. హోమో అంటే సేమ్ టైప్, ఓకే. సిరీస్ అంటే కంటిన్యూటీ, అంటే ఎక్కడా కూడా మనకి మధ్యలో స్కిప్ అవ్వకూడదు. అటువంటి కాంపౌండ్సే హోమోలాగస్ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ అంటాం. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే హోమోలాగస్ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్, సో వాట్ డూ యూ మీన్ బై ద టర్మ్ హోమోలాగస్ సిరీస్ ఆఫ్ కాంపౌండ్? ఇది మనకు అర్థం అవ్వాలంటే ఒక్కసారి మనం ఆల్కేన్స్, ఆల్కీన్ అండ్ ఆల్కైన్స్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసేసుకున్నాం, అవునా కదా. ఆల్కేన్, ఆల్కీన్ అండ్ ఆల్కైన్స్. సో దేర్ ఆర్ మెయిన్లీ 3 types ఆఫ్ సబ్స్టెన్సెస్ లైక్ ఆల్కేన్స్, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. అందులో సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్లోకి వచ్చేవి కేవలం ఆల్కేన్స్ మాత్రమే, ఎందుకంటే కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ వేరస్ కమింగ్ టు ఆల్కీన్ అండ్ ఆల్కైన్స్, these two are unsaturated hydrocarbons existing double bond and triple bond, ఓకే. ఆ రెండు కనుక పక్కన పెడితే, ఏ రెండు, ఆల్కీన్ ఆల్కైన్ పక్కన పెడితే, ఒక్కసారి ఆల్కైన్ కాన్సెప్ట్ కనుక మనం రీకలెక్ట్ చేసుకోగలిగితే, సో ఆల్కేన్స్ ఒకసారి మైండ్ మ్యాపింగ్ చూసుకుంటే, ఆల్కేన్ ఒకసారి స్పెల్లింగ్ చూసుకుంటే ALKANE అంటే సఫిక్స్లో ఆల్కేన్ ANE అనే సఫిక్స్ వస్తుంది. అయితే ఈ ఆల్కేన్స్ ఆర్ నథింగ్ బట్ సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని కూడా చెప్పాం. ఏంటండి, సో వీటిని ఏమంటాం మనం, సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఎందుకంటే కార్బన్కి మధ్య దేర్ ఎగ్జిస్ట్ సింగిల్ బాండ్, ఓకే. కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది, సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్, అండ్ దట్ టు ఆల్కేన్. సో దీని యొక్క జనరల్ ఫార్ములా CnH2n+2. ఏంటంటే దాని ఫార్ములా CnH2n+2. ఆల్రెడీ మనం ఏం చెప్పేసుకున్నాం. అయితే ఇప్పుడు ఎన్ ప్లేస్ బట్టి మనకు మారుతుందని కూడా చెప్పాను మీకు. ఆల్కేన్స్ టాపిక్ చెప్పినప్పుడు ఎన్ బట్టి మనకి మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్ ఇలా మారుతాయి చెప్పుకున్నాం, అవునా కదా. అంటే ఇప్పుడు అది మనకి ఇప్పుడు యూజ్ అవుతుంది అనమాట. n=1 ఉంటే దాన్ని ఏ ఫ్యామిలీ అంటాం, మీత్ ఫ్యామిలీ. అంటే మీత్ కాబట్టి మీథేన్, అంటే ఆల్కేన్ కాబట్టి చివరిలో మీథేన్ అని వస్తుంది అనమాట. అలా కాకుండా n=2 అంటే n ప్లేస్లో 2 ఉంటే ఈత్, అంటే ఈత్ ఏన్, ఆల్కేన్ కాబట్టి చివరిలో ANE వస్తుంది, ఓకే. సో మీథేన్, ఈథేన్. n=3 ప్రోపేన్, మీథేన్, ఈథేన్, ప్రోపేన్. ఏమంటాం దీన్ని, ప్రోపేన్ అంటాం. అలాగే n=4 ఉంటే బ్యూటేన్, BUTANE, బ్యూటేన్ అని చదవాలి, బట్టేన్ అని చదవకూడదని, బ్యూటేన్ అని చదవాలి, ఓకే. అలాగే మనకి n ప్లేస్లో ఉన్నటువంటి వాల్యూ బట్టి దాని యొక్క కాంపౌండ్ యొక్క నేమ్ మారుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైనా అబ్జర్వ్ చేస్తే, సో మీథేన్ యొక్క ఫార్ములా n+లో 1 పెట్టి చూస్తే, సో ఇక్కడ సి అంటే n+లో 1 పెట్టి చూడండి, అంటే C 2 × 1 2, 2 + 2 4, అంటే C1H4 అంటే CH4 ఫామ్ అయిందా లేదా. అలాగే నెక్స్ట్ ఈథేన్ రావాలంటే n+లో ఎంత పెట్టాలి, 2 పెట్టాలి, అంటే ఇక్కడ 2 పెట్టి చూడండి, C2, అవునా కదా, H2 × 2 4, 4 + 2 6, అంటే C2H6 అయిందా లేదా. నెక్స్ట్ n=3 పెట్టి చూడండి, అంటే C3 రాస్తాను చూడండి, C3. నెక్స్ట్ హెచ్ ప్లేస్ అంటే 2 × 3 6, 6 + 2 8, C3H8. అదేమవుతుంది, ప్రోపేన్ ఎందుకు చెప్తున్నాం, n+లో ఎంత పెట్టాం, 3 పెట్టాం కాబట్టి ప్రోపేన్, n+లో 2 పెట్టాం కాబట్టి ఈథేన్, n+లో 1 పెట్టాం కాబట్టి మీథేన్. అలాగే n+లో 4 పెట్టి చూడండి, ఏమవుతుంది, C4, అవునా కదా. n+లో 4 పెట్టండి, C4H2 × 4 8, 8 + 2 10, అంటే C4H10. అంటే మీథేన్ యొక్క ఫార్ములా వచ్చి CH4, ఈథేన్ యొక్క ఫార్ములా వచ్చి C2H6,
ప్రోపేన్ యొక్క ఫార్ములా వచ్చి C3H8 అండ్ బ్యూటేన్ యొక్క ఫార్ములా వచ్చి C4H10. సో అన్నీ కూడా ఆల్కేన్స్. ఇప్పుడు వీటితో మనం ఒక హోమోలాగస్ సిరీస్ అన్నది మీరు ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం తీసుకుంటున్నాం, మీథేన్. సో లెట్ అస్ టేక్ మీథేన్. ఏం తీసుకుంటున్నాం, వీఆర్ టేకింగ్ మీథేన్. దాని యొక్క ఫార్ములా CH4, అవునా కదా. CH4 ఈజ్ ద ఫార్ములా ఫర్ మీథేన్. తీసుకున్న తర్వాత ఇందులోంచి ఒక హైడ్రోజన్ బయట తీసేస్తున్నాను, అవునా కదా. లెట్ అస్ అస్యూమ్. సో ఇందులోంచి నేను ఏం చేస్తున్నాను, ఒక హైడ్రోజన్ బయట తీసేస్తున్నాను. అంటే ఒక హైడ్రోజన్ కనుక బయట తీసేస్తే ఏమవుతుంది, CH3 అవుతుంది, అవునా కదా. H4 లోంచి ఒక హైడ్రోజన్ బయట తీసేసి ఆ తీసినటువంటి హైడ్రోజన్ ప్లేస్లో ఒక ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్ పెడుతుంది అనమాట. అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ హైడ్రోజన్ H3 యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే CH4 లోంచి CH3 కింద రాసి ఒక హైడ్రోజన్ పక్కన పెట్టుకుంటున్నాను. ఈ పక్కన పెట్టుకున్నటువంటి హైడ్రోజన్ ప్లేస్ ఏం పెడుతున్నాను, OH అనే ఫంక్షనల్ గ్రూప్లో రీప్లేస్ చేస్తున్నాను అనమాట, అవునా కదా. అంటే CH3OH కింద రాసుకున్నాను. ఓకే, అలాగే నెక్స్ట్ ఏంటి, C2H6, అదేంటి ఈథేన్, అవునా కదా. C2H6 మళ్ళీ దీనిలో కూడా C2 అలాగే ఉంచి హైడ్రోజన్ 6 ఉన్నాయి, మనం ఒక హైడ్రోజన్ బయట తీసేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ H5 అవుతుంది. అంటే ఇక్కడ కూడా C2H6లో అంటే C2H5 కింద రాసి ఆ విడదీయబడ్డ హైడ్రోజన్ ప్లేస్లో మళ్ళీ ఏ ఫంక్షనల్ గ్రూప్ పెడతాం, OH పెడతాం. అంటే ఈ ఫంక్షనల్ గ్రూప్లో OH రాసుకుంటున్నాం. అంటే C2H5 ఇంకొక హైడ్రోజన్ మిగిలింది, అవునా కదా. ఆ మిగిలినటువంటి హైడ్రోజన్ ప్లేస్లో, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ హైడ్రోజన్ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ ఏ ఫంక్షనల్ గ్రూప్ కాల్డ్ OH ఫంక్షనల్ గ్రూప్. అర్థమైందా లేదా. నెక్స్ట్ ఏంటి, ప్రోపేన్ యొక్క ఫార్ములా C3H8, అవునా కదా. మళ్ళీ ఇక్కడ కూడా ఏం చేస్తాం, C3 అలాగే పెట్టి H8 లోంచి ఒక హైడ్రోజన్ పక్కా తీసేయండి. అప్పుడు ఏమవుతుంది, H7 అయిపోయి ఆ మిగిలిపోయినటువంటి హైడ్రోజన్ ప్లేస్ ఇక్కడ ఏం పెట్టుకుంటాం, OH అనమాట. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ మిగిలిపోయినటువంటి ప్రతి దానిలో సిరీస్, అంటే మీరు అబ్జర్వ్ చేయండి అన్ని సిరీస్ ఫాలో అవుతున్నాం లేదా. అంటే ఆ సిరీస్లో, అవునా కదా, అది కూడా హోమో, అంటే ప్రతి దానిలో కూడా సేమ్ టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూపే. చూసుకోండి, OH అంటే దీన్ని మనం ఏమంటాం, హోమోలాగస్ అనొచ్చు లేదా. అంటే ఎక్కడ చూసినా మనకి సేమ్ సిరీస్ కనబడుతుంది. అలాగే సిరీస్ అంటే మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్, ఎక్కడ సిరీస్ మనం డిస్కంటిన్యూ చేయాల. అంటే సిరీస్ కంటిన్యూ అయిపోతుంది. సిరీస్ అన్న వర్డ్ దేనికి సంబంధించింది, ఆల్కేన్లో N+ బట్టి సంబంధించింది. అంటే మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్ సిరీస్ ఎక్కడ మానట్లేదు. ఆ మానకుండా సిరీస్లో హోమో సేమ్ ఫంక్షనల్ గ్రూప్తో రీప్లేస్ చేస్తున్నాం లేదా, దేన్ని, హైడ్రోజన్ని. అంటే ఉన్నటువంటి టోటల్ హైడ్రోజన్స్లో ఒక హైడ్రోజన్ పక్కన పెట్టుకుని ఆ పక్కన పెట్టుకున్నటువంటి హైడ్రోజన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దేన్ని, OH అనే ఫంక్షనల్ గ్రూప్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దాన్నే మనం హోమోలాగస్ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ అంటాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ ఉంది బ్యూటేన్, C4H10, అవును కదా. C4H10 దాన్ని బ్యూటేన్ అంటాం. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా అప్లై చేయండి. C4H10 లోంచి ఒక హైడ్రోజన్ పక్కన పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, H9 అయిపోయి ఆ మిగిలిపోయినటువంటి హైడ్రోజన్ ప్లేస్లో మళ్ళీ ఏం పెడతాం, OH పెడతాం. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, OH ఎక్కడ చూసినా ఈ సిరీస్ ఏదైతే ఉందో, అంటే మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్, ఆ సిరీస్లో హైడ్రోజన్ ప్లేస్లోనే జరుగుతుంది, అవునా కదా. ఇంకెక్కడ మనకు జరగట్లే. ఓన్లీ ఆ సెపరేట్ చేయబడ్డ హైడ్రోజన్ ప్లేస్లో, అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ హైడ్రోజన్ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ ద సేమ్ ఫంక్షనల్ గ్రూప్, అవునా కదా. సేమ్ ఫంక్షనల్ గ్రూప్తోనే మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దేని ప్లేస్లో, హైడ్రోజన్ ప్లేస్లో. దాన్నే మనం హోమోలాగస్ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్. ఇవన్నీ కాంపౌండ్స్ అనమాట. ఇప్పుడు అర్థం లేదా, హోమోలాగస్ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే రైట్ నో డెఫినేషన్ ఫ్రేమ్ చేయాలి. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హోమోలాగస్ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే, హోమోలాగస్ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే ఏంటి, లిసన్ కేర్ఫుల్లీ ఆర్ నోట్ డౌన్. ఫస్ట్ వినండి, అది కరెక్టా కాదు మీకు అర్థం తర్వాత నోట్ చేసుకుంటున్నాను. ఓకే, హోమోలాగస్ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ ఇస్ నథింగ్ బట్ ఏ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ లేదా ఏ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ ఇన్ విచ్ ఏం జరిగింది, ఏ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ ఇన్ విచ్ ద సేమ్ ఫంక్షనల్ గ్రూప్ లైక్ OH. సేమ్ ఫంక్షనల్ గ్రూప్ అంటే ఇక్కడ ఏం తీసుకుందాం మనం, OH అనమాట. ఏ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ ఇన్ విచ్ ద సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఈస్ గోయింగ్ టు బి సబ్స్టిట్యూటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ హైడ్రోజన్ H, అవునా కదా. ఈస్ గోయింగ్ టు బి సబ్స్టిట్యూట్ చేసాం లేదా, అంటే దాన్ని మనం డిస్ప్లేస్ చేయాలి, సబ్స్టిట్యూట్ చేసాం. Hకి ప్లేస్లో OH తీసుకొచ్చి
సబ్స్టిట్యూట్ చేసాం. అందుకే మనం ఏమంటున్నాం చూడండి, ఆల్కేన్స్ ఆర్ ద సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇప్పుడు ప్రూవ్ అయింది లేదు, మీకు తర్వాత చెప్తాను చెప్పాను ఆ రోజు, అవునా కదా. ఆల్కేన్స్ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఎందుకన్నాను, ఒక ఫంక్షనల్ సేమ్ ఫంక్షనల్ గ్రూప్ తీసుకొచ్చి హైడ్రోజన్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసి రాసుకోవచ్చు. దట్ వైజ్ ఆల్కేన్స్ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్ కూడా చెప్పినప్పుడు మీకు గుర్తుందా లేదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫైనల్గా డెఫినేషన్ అర్థమైంది లేదా. హోమోలాగస్ సిరీస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ in which the same functional group will be substituted in the place of hydrogen is known as homologous series of compounds. Once again I am saying a series of compounds in which the same functional group ante OH, the same functional group is going to be substituted in the place of hydrogen. So we can say that alkanes undergo substitution reactions which comes under saturated hydrocarbon. So this is the topic of homologous series of compounds. Okay, good evening, have a nice day.